కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కి గారు టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే మధుయాష్కి గారు. నమస్కారం అండి. మధుయాష్కి గారు, నిన్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా విడిపోతే ఉన్న సమస్యల కన్నా ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది కదా, ఈ వ్యాఖ్యలపై మీరు ఎలా స్పందిస్తారండి? ఆయన సమస్య పరిష్కరించడానికి కాదు, సమస్య సృష్టించడానికి మాట్లాడినట్టు. చెప్పండి. ముఖ్యమంత్రిగా అన్నప్పుడు అది చెప్పాను, నా ఆన్సరే అది. రాష్ట్ర విభజన చేస్తే సమస్య సరిపడదు, సమస్య ఉత్పన్నం అవుతుంది అంటున్నాడు. అతని మాటలే సమస్యను ఉత్పన్నం చేయడం కాకుండా ఉత్తేజం చేస్తా ఉన్నాయి, వేరే వాళ్ళని ప్రేరేపిస్తా ఉన్నాయి, వేరే వాళ్లకు భయాందోళన కలిగిస్తా ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రిగా స్థానంలో ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సీమాంధ్ర ప్రాంతానికి కాదు. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా కోరుకుంటున్న ముఖ్యమంత్రి గారు ఒక ప్రాంతానికి సంతకం చేసి తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఏ విధంగా కొనసాగాలనుకుంటున్నాడు? అయినా ఈ పదవి ఏ విధంగా వచ్చింది, ఎవరు కట్టబెట్టినారు? ఏ పార్టీ ఈ స్థాయి ఇచ్చినదో అది మరిచిపోయి అధికారం కళ్ళు గప్పేసేటట్టు అనుకుంటే, గతంలో ఈ ప్రాంతం నుంచి వచ్చిన నాయకులు కొందరు అధికారం ఇచ్చినాక అధినాయకత్వాన్ని వెన్నుపోటు పొడిచినారు. ఈసారి అధినాయకురాలు అందరి మాటలు విన్నది, వారు కూడా వెళ్లి కోర్ కమిటీకి ప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినారు. వీరు ఈ చెప్పిన విషయాలన్నీ కూడా చెప్పినారు. దేశాన్ని నడిపిస్తున్న పార్టీ ఈయనకన్నా చాలా తెలివి ఉన్నది అక్కడ నాయకులకి. అన్ని విషయాలు గమనించినాకనే ఆ నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తాను, వ్యతిరేకిస్తాను అనకుండా ఆ వర్కింగ్ కమిటీ సుప్రీం బాడీ నాయకురాలే ఈ పదవిలో కూర్చుండబెట్టింది అనేది మర్చిపోకూడదు ఒకటి. రెండవది, సమస్యని పరిష్కరించడానికి కొరకు పక్షపాత ధోరణి లేకుండా వ్యవహరించాల్సిన అవసరము ఒక న్యాయమూర్తి చైర్లో కూర్చున్న వాళ్ళు కానీ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న వాళ్ళు ఆ విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అది మర్చిపోయిన వాళ్ళు ఆ స్థానంలో ఉండాలా లేదా అనేది ఆలోచించుకోవాలి ఒకటి. లేక ఇలాంటి బెదిరింపులకు కానీ అధినాయకత్వం మారదు. మీ ద్వారా స్టూడియో ద్వారా నా విన్నపం ఏంటంటే, రాష్ట్ర ఏర్పాటు, రాష్ట్రాన్ని విభజించాలా సమైక్యంగా ఉంచాలా అనేది అన్ని రాజకీయ పార్టీల యొక్క నిర్ణయం తర్వాత రాష్ట్రంలో దేశంలో విన్నాకనే కేంద్ర అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. దీనిని అమలు చేయాల్సిన బాధ్యత మా అందరి పైన ఉన్నది. మేము విడిపోవాలని, వాళ్ళు కలిసి ఉండాలని చెప్పినాకనే ఇదే ముఖ్యమంత్రి గారు కూడా గతంలో కూడా నా విషయం నిర్ణయం తీసుకుంటే అది శిరసావహిస్తా అని చెప్పడం ఉన్నది. అది మర్చిపోయారు. ఈ రోజు ఆంధ్ర ప్రాంతంలో లేని భయాందోళనతోటి ఉద్యమాలు రగులుస్తా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడిని అభినందిస్తా ఉన్నాను, చంద్రబాబు గారిని అభినందిస్తున్నాను. ఆ విధంగా అక్కడ లేని అపోహలు సృష్టిస్తూ అమాయక ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు. ఈ ద్వారా ఒకటండి, నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. రాష్ట్రం ఇంకా 10 సంవత్సరాలు కలిసి ఉంటుంది అని అన్నప్పుడు ఇక్కడే 2 శాసనసభలు ఉంటాయి, కార్యాలయాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రజలు కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడ అభద్రత వస్తుంది, ఎక్కడ వెళ్ళిపోవాలనే అవసరం ఉంటుంది. అయినా తెలంగాణ ఒక రాష్ట్రం తప్ప ఒక దేశం కాబోతున్నదా? భారత రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడికి ఈ హక్కులు, సమాన హక్కులు కల్పించినది. కోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టు వర్తిస్తుంది. ఇవన్నీ ఉండాక అబద్ధాలు చెప్పి ప్రజలని భయభ్రాంతులు చేయడం అనేది తగదు, చేయకూడదు. అధినాయకత్వం దీన్ని నిశ్చితంగా పరిశీలిస్తా ఉంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో పార్టీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ గారు ఉన్నారు. పార్టీ అధినాయకత్వం ఇలాంటి చర్యలను ఉపేక్షించదు, తీవ్రంగా పరిగణిస్తుంది. మధుయాష్కి గారు, సీఎం వ్యాఖ్యల వల్ల కేంద్రంలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందనుకుంటున్నారా? కేంద్రంలో ఎలాంటి మార్పు రాదండి. కేంద్ర నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. ఒక నిర్ణయం అంటూ జరిగింది. డిసెంబర్ 9 రోజు ఇలాంటి ఈ ముఖ్యమంత్రి గారు అప్పుడు స్పీకర్ గా ఉండే వారి చేంబర్ లో కేవీపీ రామచంద్రరావు, జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు గాని, చిరంజీవులు గాని కూడా బలుపుకొని రాజీనామాల డ్రామా సృష్టించి లేని అపోహలతోటి ఉద్యమాలు సృష్టించి అప్పుడు ఆపగలిగినారు. ఇప్పుడు అధినాయకత్వం అలాంటి బెదిరింపులకి, కళ్ళబొల్లి మాటలకి నమ్మే బెదిరిపోయే ప్రసక్తి లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధుయాష్కి గారు, మీ స్పందన తెలియజేసినందుకు.